తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. పలు చోట్ల ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో పిల్లలు, వృద్ధులు బయటకు రావాలంటే భయపడుతున్నారు. ఆదిలాబాద్ లో 8.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మెదక్లో 12.8, అలాగే పటాన్ చెరువులో 14, రాజేంద్రనగర్ లో 14.5, నిజామాబాద్ లో 14.7, రామగుండం 14.8 డిగ్రీల, అలాగే హనుమకొండ 15.5, అలాగే హైదరాబాద్ 17.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక రాత్రి నుంచి ఉదయం వరకు పిల్లలు, వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మన ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, వాతావరణానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? విజయ్, ఏదైతే ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి చలి చాలా తీవ్రతనైతే ఉన్నది. మొత్తానికి చూసినట్టయితే ఎక్కడ దండకారణ్యంలో చెట్ల కొండలు ఉన్నటువంటి మంచుతో తలపించినటువంటి సందర్భం ఉన్నది. చలి అనేది గతంలో ఉన్నటువంటి 15 రోజుల తర్వాత 20 తారీఖు నుంచి దాదాపుగా 23 తారీఖు వరకు కొంచెం సడలించింది. ఆ తర్వాత 24 నుంచి తర్వాత ఈ రకాల వరకు కూడా ఈ 5-6 రోజుల పాటు తీవ్రత అయితే బాగా పెరిగింది. ఉష్ణోగ్రతలు దాదాపుగా ఎంత చలి అంటే పిల్లలు కానీ పెద్దలు కానీ వృద్ధులు కానీ బయటకు వచ్చే పరిస్థితి లేదు. మొత్తానికి అయితే చలి అనేది దాదాపుగా 10 ఈ టైం 10 అవుతున్నా కానీ ఇప్పటికీ కూడా ఇంకా మంచు కొండల్లాగానే ఉన్నది. మొత్తం మీద జంగల్ ప్రాంతంలో అయితే అవతల నుంచి లైట్లు వేసుకొని వస్తున్నప్పటికీ కూడా ఎదురు వెహికల్ వచ్చినా కూడా అది ఏ వెహికల్ ఐడెంటిఫై చేయలేని పరిస్థితుల్లో పోలీసు వారు కూడా సహాయం తీసుకొని వెహికల్ అన్ని కూడా వాళ్ళు ప్రికాషన్ చూస్తూ ఈ టైం వరకు మీరు వెళ్ళకూడదు, ఎదురు వచ్చే వెహికల్స్ కనబడడం లేదని చెప్పేసి అని కూడా పోలీసు వాళ్ళు కూడా అప్రమత్తమై వచ్చేటువంటి ఎవరైతే వెహికల్స్ రోడ్డు మీద వెళ్లే వాళ్ళని కూడా అప్రమత్తం చేస్తున్నారు. మొత్తానికైతే జంగల్ ప్రాంతంలో, అటవీ ప్రాంతంలో రాకపోకలు కూడా నిలిచిపోయినాయి. మొత్తం ఇళ్ల నుంచి బయటకు వచ్చే ప్రయత్నం కనబడుతుంది. మొత్తం ఇల్లు కూడా మంచుతో కమ్మినటువంటి పొగ మంచుతో కమ్మినటువంటి సందర్భం అయితే ఆ ఇళ్ల గృహాలలో ఉన్నది. దాదాపుగా వృద్ధులు, మహిళలు అయితే కొంత చిన్నపిల్లలు అయితే బయటికి రావచ్చే పరిస్థితి లేదు. ఇంకా అందులో అసలే రగ్గులు కప్పుకొని రగ్గులు మంటలు వేసుకొని చలి మంటలు వేసినప్పటికీ కూడా వాళ్ళ చలి తీవ్రత తగ్గడం లేదు. అంటే మంచు ఏదైతే శ్రీలంక అల్పపీడనం అయితే ద్రోణి సంభవిస్తున్నటువంటి సందర్భం పొద్దున్నాక కూడా డేలో కూడా తెలంగాణలో కూడా మంచుతో కాకుండా కూడా అది మబ్బులతో కూడినటువంటి వాతావరణం అయితే ఉన్నది. మొత్తం చలి దాంతో వచ్చింది. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి రావడంతో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో కూడా మొత్తానికి పొగ మంచుతో కమ్మినటువంటి చలి తీవ్రత అయితే బాగుంది. ఇది ఇంకా 2 days వరకు కొనసాగే అవకాశం ఉండదని వాతావరణ శాఖ అయితే తెలుపుతున్నది. మొత్తానికి చూసినట్లయితే కనుక వృద్ధులు కానీ అనారోగ్య పాలైనటువంటి వాళ్ళు కూడా పిల్లలు కూడా బయటికి రాకుండా కొంచెం ప్రికాషన్ తీసుకోవాలని చెప్పేసి కూడా నిపుణులు అయితే చెప్తున్నారు, వాతావరణ శాఖ తెలుపుతున్నది. మొత్తానికి అల్పపీడనం ద్రోణి తొలగిపోయేంత వరకు కూడా ఎవరు కూడా దాన్ని మొత్తం ప్రికాషన్ తీసుకొని బయటికి రాకుండా మాస్కులు కానీ రగ్గులు కానీ కప్పుకొని ఉండాలనేది ఒక ప్రకటనలు అయితే వాళ్ళు చెప్పారు. దానికి ఒక సూచనలు కూడా చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రవీందర్.